జై హింద్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరంగ. మనమైతే ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని కాన్స్టిట్యున్సీ పెద్దతుమ్మలం గ్రామంలోని దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్న సీతారాముల వారి దేవాలయం దర్శించుకోవడానికైతే వచ్చాము. నేనైతే ఇంతవరకు ఇక్కడ ఇంత గొప్ప దేవాలయం ఉన్న విషయం తెలియదు. ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. మీలో ఎవరైనా ఈ దేవాలయాన్ని ఇంతకు ముందే చూసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. ఈ దేవాలయం శిథిలావస్థ స్థితిలో ఉంది. దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ దేవాలయంను పాండవుల కాలంలో నిర్మించినారని మనకి గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఈ దేవాలయం మొత్తం రాతితో నిర్మించారు. చాలా పెద్ద బండరాలతో నిర్మించారు. ఇప్పుడు మనం ఈ నిర్మాణాన్ని చేయాలంటే కొన్ని కోట్ల ఖర్చు చేసినా కూడా ఇలాంటి శిల్పకళతో నిర్మించడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి ఉన్న దేవాలయంని కాపాడుకుందాం. దేవాలయం చుట్టూ దేవాలయ భూమి అయితే కొంత ఆక్రమణకు గురి అయింది, కానీ ప్రభుత్వాలు దీన్ని చూసి చూన్నట్టు వదిలేస్తున్నాయి. హిందువులంతా మేల్కొని మనం ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలి. మీరు చూస్తున్నది లోపల శ్రీ సీతారాముల లక్ష్మణుల వారి విగ్రహాలు. ఈ గుడి చుట్టూ కూడా చాలా అద్భుతమైన శిల్పకళతో మన ఈ దేవాలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు మనం కాపాడుకోవడం ప్రతి హిందువుని బాధ్యత. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ హిందువులు బాధ్యతగా తీసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు, అక్కడక్కడ శిథిలమై పగలగొట్టినారు. ఇది రాతిది. దీన్ని